భోగాపురం విమానాశ్రయం ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. ఈ ప్రతిష్టాత్మక విమానాశ్రయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నిన్న క్షుణ్ణంగా పరిశీలించారు. విమానాశ్రయంలోని అన్ని విభాగాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. అధికారులతో మాట్లాడి ఏర్పాట్ల గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతున్న ఈ ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకమైంది కావడంతో ఎటువంటి చిన్న లోపాలు కూడా లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విమానాశ్రయం టెర్మినల్ భవనం, రన్వే, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక గేట్వేగా నిలవనుందని, ఈ ప్రాంతానికి ఆర్థికంగా, పర్యాటకంగా ఎంతో మేలు చేకూరుతుందని మంత్రి రామ్మోహన్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వస్తాయని, తద్వారా ఈ ప్రాంతం ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు.